శిష్టకరణ కుల బంధువులందరికీ నమస్కారం. నా పేరు డబ్బీరు ప్రభాకర్, రాయ్పూర్లో ఉంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకి వస్తున్నాను. అది ఏమిటి అంటే మాతృభాష. మన శిష్టకరణాలకి ఒక మాతృభాష, కొరను భాష అంటూ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటాను. ఎవరైతే పాత వాళ్ళు పూర్వీకులు ఉన్నవారో ఆ రోజుల్లో వారు ఆ భాషలోనే మాట్లాడేవారు. క్రమంగా తరం మారిన తర్వాత కూటి కోసమో లేకపోతే మరి చదువుల కోసమో మరో దేశానికి పట్టణాలకి వలస వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్టకరణ భాష క్రమంగా మాట్లాడడం తగ్గిపోయింది. పైకి వెళ్ళాక పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ భాషల్లోనే మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలుసు ఒకప్పుడు మన భాష ఉందని, వాళ్ళ తల్లిదండ్రులు, తాత, నాన్నమ్మలు మాట్లాడేవారని కూడా తెలుసు. కాకపోతే క్రమంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వృత్తిరీత్యా మరో చోట స్థిరపడ్డాక ఇక ఆ భాష కోసం ఆలోచించడానికి కూడా వాళ్ళ దగ్గర సమయము, తీరిక లేకపోయింది. కానీ ఇది అత్యంతమైన దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మన భాషనే మనం మర్చిపోతే ఇక మన ప్రగతి ఎలా జరుగుతుంది? మన పెద్దవాళ్ళు మనకి ఆస్తిలో ఇచ్చిన ఈ మహత్తరమైన మాతృభాషని మనం మనలో మాట్లాడుతూ దీన్ని సజీవంగా ఉంచాలి. కాలక్రమంలో ఈ భాష అంతరించిపోతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే తెలుగు భాష కూడా మాట్లాడేవాళ్ళు తక్కువైపోయారు. తెలుగు భాష కూడా తన ఔన్నత్యాన్ని క్షీణించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తెలుగు భాష కన్నా ప్రాచీనమైనది, ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వవలసినది మన మాతృభాష, అది కొరను భాష. ప్రతి ఇంటిలోని కూడాను ఇప్పటికీ 1-2 తరాల ముందర పెద్దవాళ్ళందరూ ఆ భాషలోనే మాట్లాడేవారు. ఇంట్లో పిల్లలతో కూడా ఆ భాషలోనే మాట్లాడేవారు. అందువల్ల పిల్లలు కూడా ఆ భాషలో నేర్చుకొని మాట్లాడడం మొదలుపెట్టారు. కాకపోతే 1-2 తరాలు ఈ మధ్యన 1965-70 తర్వాత ఎవరైతే తరాలు వచ్చారో అక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు కూడాను మన భాషను మాట్లాడడం తగ్గించేశారు లేదా మానేశారు. దాని పరిణామం ఏంటి అంటే పిల్లలు కూడా మాట్లాడడం నేర్చుకోలేకపోతున్నారు. కొంతకాలం వరకు ఈ భాషని ఈ మధ్యతరం వాళ్ళు ఒక సీక్రెట్ భాషగా ఉపయోగించుకునేవారు. పిల్లలకి తెలియకుండా కానీ, ఇరుగు పొరుగు తెలియకుండా కానీ మాట్లాడుకోవాలి అంటే మన భాషలో మాట్లాడుకునేవారు. అది అప్పటికీ ఉపయోగకరమైందే, పర్వాలేదు. కానీ పిల్లలకి మీరు నేర్పించకపోతే తర్వాత తరానికి ఎవరు నేర్పిస్తారు? ఎలా నేర్చుకుంటారు? ఇది చాలా ఆలోచించవలసిన గమనార్హమైన విషయం. ఈ అవసరం కోసం ప్రతి ఒక్కరితో నేను విన్నపం చేస్తున్నాను ఏమిటంటే మన భాషని సజీవంగా ఉంచండి, దానిని పిల్లలు నేర్పించండి. ఒకవేళ మీ పెద్దవాళ్ళ దగ్గర నుండి ఏ కారణమైనా మీరు నేర్చుకోలేకపోతే ఇప్పుడు మన దగ్గర శిష్టకరణ భాషా సిక్కో అని ఒక గ్రూప్ ఈ మధ్యనే ఏర్పడింది. ఈ గ్రూప్లో చేరండి. ఇందులో ప్రతిరోజు కొంతమంది పెద్దవాళ్ళు, భాష తెలిసిన వాళ్ళు తమ అభిప్రాయాలని మన భాషలో పేర్కొంటున్నారు. దాన్ని ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా రాసి చూపిస్తున్నారు. ఆ అర్థాలని, ఆ భావాలని, ఆ పదాలని క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు నిత్య జీవితంలో దానికి ప్రాక్టీస్ చేయండి. అలా అయితే కాలక్రమంగా ఆ భాష, మన భాష సజీవమవుతుంది. దీన్ని ముందు తరాల వాళ్ళకి తెలియజేయడానికి మనకి ఎంతో దోహదం అవుతుంది. అలాగే ఆ గ్రూప్లో నేను కూడాను ప్రతిరోజు 5 పదాలు రాస్తూ ఉంటాను. దానికి తెలుగులోని, ఆ పదానికి ఇంగ్లీష్లో ఏమంటారో ఇంగ్లీష్లోని, ఆ ఇంగ్లీష్ పదానికి అర్థం ఏమిటో దాన్ని ఇంగ్లీష్లోని నేను రాసి చూపిస్తూ ఉంటాను. దయచేసి ఆ గ్రూప్లో అందరూ చేరండి, ఆ భాషా పదాలను నేర్చుకోండి. అందులో మన సదాశివం లక్ష్మణరావు గారు లాంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళు కూడాను తమ అభిప్రాయాలని, తమ భావాలని తెలియజేస్తూ ఉంటారు. ఖరగ్పూర్ నుండి శ్రీ వాడాడ ఉమామహేశ్వర గారు కూడా ఇందులో అప్పుడప్పుడు పాల్గొంటూ ఉంటారు. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నా దగ్గర బంధువులు కూడా ఉన్నారు. విశేషం ఏంటంటే నా స్వానుభవం, నేను ఎప్పుడైతే నా కోసం ఒకరు అడిగారు మీరెవరు అంటే నేను ఫలానా అని చెప్పేసి మా పాత వాళ్ళ, మా బంధువుల వివరాలు చెప్తే అతను ఆ బంధాలకి, అనుబంధాలకి ఇంకా ముందుకెళ్ళి అయితే ఫలానా మీ వాళ్ళ, ఆ పైన వాళ్ళు మీ వాళ్ళ అని నాకు అడగడం మొదలుపెట్టారు. అవునండి,
వాళ్ళు మా వాళ్ళే, నాకేమవుతారు, మా అన్నయ్య గారు అత్తవారు, ఆయన ఏమవుతారు, ఆయన మా అన్నయ్య బావమరిది, అరే వీళ్ళందరూ నాకు తెలిసే. చూసారా, ఎక్కడో మూలపడిపోయిన మన వాళ్ళం ఇలా ఒకరినొకరు కలుసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, మన బంధాలని చాలా దృఢంగా బలపరుచుకుంటున్నాం. ఇది జరుగుతుంది. అందుకే భాష, మన కొరను భాష నేర్చుకోవడం, మాట్లాడడం అది అందరికీ అత్యవసరమని దయచేసి మీరు నేర్చుకోండి. పిల్లలతో కూడా నేను ఇదే విన్నపం చేస్తున్నాను, దయచేసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈ గ్రూప్లో చేరండి. ప్రతిరోజు ఏవైతే గ్రూప్లో విషయాలు వస్తున్నాయో అది పలకడం, చదవడం, అనడం ప్రాక్టీస్ చేసుకోండి. కాలక్రమంగా మీరు కూడాను కొంత భాషని నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఈరోజు మేము ఉన్నాం, రేపు మేము ఉండం, ఇది నిశ్చితం. కానీ రేపటి పౌరులు మీరు. ఆ భాషని సజీవ నదిగా నిలగర్చాలంటే, దాన్ని నడిపించాలంటే మీరే కారకులు, మీరే మూల స్తంభాలు. మీరు కనుక ఆ భాషను ఈరోజు నేర్చుకోలేకపోతే తర్వాత తరానికి కొరను భాష అంటూ ఒకటి ఉండేది అన్న విషయం కూడాను మనుషులు మర్చిపోతారు. అలా కానివ్వకండి. ఇది నా ప్రత్యేకమైన ప్రార్థన కూడాను. పెద్దవాడిగానైనా చిన్నవాడిగానే పిల్లలతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కొరను భాషల సమూహంలో చేరండి, భాష నేర్చుకోండి, భాషలో మాట్లాడండి, ప్రాక్టీస్ చేయండి. ఈరోజు కాకపోతే మళ్ళీ మీ తర్వాత కూడా మరో తరం వస్తుంది, ఆ తరానికి కూడా నేర్పించండి. ఇది చాలా అత్యవసరం. ఉదాహరణకి మన కొరను భాషలో కొన్ని విషయాలు నేను ఏవైతే రాస్తూ ఉంటానో, ఇప్పుడు ఏవైతే చెప్పానో దానికి మీకు కొరను భాషలో తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ డబ్బేరు ప్రభాకర్, రాయ్పూర్ ଥାଉଛୁ. ଶିଷ୍ଟୀକରଣ ଭାଷା ମୋ ମାତୃଭାଷା. ଆମ ବଡ଼ ଲୋକନି ଘରତରେ ଏ କଥାନି କହନ୍ତି, ଶୁଣ କହୁଥୁନେ ଆମନି କହନ୍ତାମ. ମୋ ଘରେ ଆମନି 7 ଲୋକନି ଭାଇନି ଭଉଣୀନି ଆମ అమ్మ ଆମ ସାଙ୍ଗରେ କର୍ଣ୍ଣ ଭାଷାରେ ଏକା କଥାନି କହନ୍ତି. ତମେ କହୁଥୁନେ ଆମନି ଶିଖିଛ, ପ୍ରାକ୍ଟିସ୍ କରିଛ. ते उत्तर मी गोटे डिसिजन काढी मी गोगत्ती भ्या करते. फर्स्ट कंडीशन ता कोरन भाषा आसेची से कंडीशन लेका मत गोटे गत्ती मिली रायपुर रे कंडवर्षाल कर झील ता संगे मैं भ्या करी हम दे लोग घर कथा को आम ते उत्तर पिला को आमनी ये भाषा कथा करा लुचाना नाम सो नौंसारे कम आज को मझे मो माइप नथिला तेबठू मी जने हो पिला मात्र ये भाषा कथा नहीं मी क्या कहूँ सोनी अर्ध करतुसन आ कहला परिस्थिति नहीं मी मो पिला को शिखा को पूरा प्रयत्न करछी चिंता का तुम सब को गोटे रिक्वेस्ट करछी ये कोरोना भाषा शिक्षण मिले ग्रुप है ये ग्रुप भीतर जॉइन होंडी देखंडी अमन कीस कीस लखनछो कीस कोवंछो किंता कोवंछो ता सब तुम पिला को शिखोंडी तुमने प्रैक्टिस करंडी कहीं बोलने आजकल मैं देखन से अब का 60 वर्ष हुई 60 वर्ष हुई से तेलुगु हिंदी इंग्लिश का कोई पार अच्छी कोरोना भाषा बोलने पक्का भरी अच्छी चिंता होन से तनको शिखे तुम पिला शिखी से पिला जनिला पिला से शिखुंट तबे कहीं शिखी पारती आम आम पिला न शिखने सोन पिला किए शिखुंट आम के दिन रही जुनचो आम तो भरी जुनचो का ता मुख्य विषय चिंता का पिला को रिक्वेस्ट करछी ये भाषा कहंडी ये भाषा जॉइन होंडी प्रैक्टिस करंडी क्या केबू के अवसर पड़ने मो नंबर को कांटाक्ट करंडी मो नंबर ने कहसी 9329120785 नोटी तिनटी देटी नोटी गोटे देटी 0 7टी 8टी 5टी ये नंबर व्हाट्सएप रे अच्छी माँ केभे कॉल करी कोरोना भाषा रे की डाउट थी पचरवती मी मो टाइम कड़े करी तुम को कॉल कर कहूँ से टाइम कहना मीटिंग थी नथे मैं फ्री करते मैं तक तुमको क्लारिफिकेशन दूँ चिंता का पिला को मैं रिक्वेस्ट करछी बार आउथर रिक्वेस्ट करछी ये भाषा कहंडी शिखंडी तुम पिला को शिखोंडी वीलैत वरकू आम कुलम भीतर पिला को भ्या करते तेवला किस होची से बैकना पिला को से माँ बाप शिखुंट तुमको शिखुंट ये भाषा कहाँ ने अंधार भरी अति ता नजाऊनु थौची चलुची आगे सबने शिखिपारम धन्यवाद। आ गोटे मुख्य कथा मैं किस कहूँ बोलने केभे आम कोरोना समाज रे मीटिंग होती
తెంపితే సబ్బులకొని వస్తుంది, బొడ్లకొని, సన్నలకొని, కొరనోని, నొత్తిలకొని వస్తుంది, బూంతులకొని బుజ్జుని అమ్ముకుంటే భాష వచ్చి పెడుకొని తెంపి ସେ ବଡ଼ ବଡ଼ ମିଟିଂରେ ଫଙ୍କସନ୍ରେ ଗୋଟେ 10 ମିନିଟ୍ 15 ମିନିଟ୍ ଟାଇମ୍ କାଢ଼ି କରି ଆମ ଭାଷା ପିବଲ କରି ବଡ଼ ଲୋକନ ପାଇଲେ କଥା କରା ଷ୍ଟାର୍ଟ କରିନେ ତା ଶୁଣି କରି ଶିଖି କରି सबको गोटे चांस दी जाइए, सबने कथा कहला परी सबको मौका देने सबने शिखुंट कहते आगुंसा को आश्रय तारन को सोने एक भाषा कथा नहीं शिखी पारती। या मोर मुख्यమైన ఉద్దేశం। ఇదే విషయాన్ని నేను తెలుగులో మరోసారి ధృవపరుస్తున్నాను। ఎప్పుడైనా మన సమాజంలో ముఖ్యమైన సమావేశాలు కానీ ఏవైనా ఫంక్షన్స్ కానీ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాల్లో పెద్ద మొత్తంలో ఎప్పుడైతే మన సభ్యులు చేరుతున్నారో అక్కడ దయచేసి మరో భాషలో ప్రోగ్రాం కండక్ట్ చేయడం అవసరమే, ఒప్పుకుంటాను। కానీ మన భాషను కూడా పునర్జీవం చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మన భాషలో మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళు చెప్పేది వింటూ ప్రయత్నించడానికి నేర్చుకుంటూ ఆ తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళు నేర్పుతూ దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని జీర్ణపోతున్న భాషని పైకి తేవాలని అందరికీ మనస్ఫూర్తిగా విన్నపం చేస్తూ నేను నా ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను। ధన్యవాదాలు।